అధ్యక్ష. అయినా అధ్యక్ష కొంతమంది పదే పదే త్యాగాలు చేసిన పదవులు తెలంగాణ కోసం అంటున్నారు అధ్యక్ష. ఎమ్మెల్యే కాకముందే ఆ వ్యక్తులను మంత్రులను చేసింది కాంగ్రెస్ పార్టీ అన్న సంగతి ఆ వ్యక్తి మర్చిపోతే తెలంగాణ సమాజం మర్చిపోదు అధ్యక్ష. ఏది లేనప్పుడు, ఏ దిక్కు ఏ దివానం లేనప్పుడు, వార్డు మెంబర్ కానప్పుడు ఆ రోజు మంత్రి పదవి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారన్న సంగతి వారు మర్చిపోతే ప్రజలు క్షమించరు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఈరోజు కొన్ని అంశాలను నేను మీ ముందు ప్రస్తావించదలుచుకున్నా అధ్యక్ష. నేను ఎక్కువ రాజకీయాల జోలికి పోదలుచుకోలేదు. రాజకీయపరమైన చర్చలకు ఇంకా చాలా రోజులు సమావేశం ఉంది. అవసరమైనప్పుడు తమరు అనుమతి తీసుకొని తప్పకుండా అన్ని విషయాలు అన్ని వివరాలు ఈ సభ ద్వారా తెలంగాణ ప్రజలకు నేను చెప్తాను అధ్యక్ష. అధ్యక్ష 2-3 ప్రధానమైన అంశాలను నేను ఈరోజు ప్రస్తావించదలుచుకున్నది అధ్యక్ష. ఈ సభలో దేశంలో జరుగుతున్న పరిణామాలను ఈ సభ ద్వారా తెలంగాణ సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. ఎందుకు అనంటే మనం ఈ సభలో ఇక్కడ జరుగుతున్న పరిణామాలను నిశ్చితంగా గమనిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పట్ల మన వైఖరి ఏంది, కేంద్ర ప్రభుత్వానికి మన పట్ల ఉన్న వైఖరి ఏంది అనేది కూడా ఈరోజు తెలంగాణ సమాజానికి చెప్పాలి అధ్యక్ష. అందుకే అధ్యక్ష ఈరోజు దేశంలో ₹1 తెలంగాణ రాష్ట్రం ₹1 కేంద్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో చెల్లిస్తే తెలంగాణ రాష్ట్రానికి తిరిగి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది 47 పైసలు అధ్యక్ష. కానీ అదే బీహార్ రాష్ట్రం ₹1 పన్ను చెల్లిస్తే బీహార్ రాష్ట్రానికి ₹7.26 వాళ్ళకు తిరిగి వస్తున్నాయి అధ్యక్ష. ఉత్తరప్రదేశ్ పరిస్థితి అదే అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష గత 5 సంవత్సరాలలో తెలంగాణ నుండి ₹3,68,000 కోట్ల పన్నుల రూపంలో తెలంగాణ ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి చెల్లిస్తే కేంద్ర ప్రభుత్వం తిరిగి తెలంగాణకి ఇచ్చింది ₹1,68,000 కోట్ల అధ్యక్ష. అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం చెల్లిస్తున్న పన్నులు తిరిగి కేంద్ర ప్రభుత్వం మనకిస్తున్న నిధులు ఇది అధ్యక్ష. ఈరోజు చాలామంది కేంద్ర ప్రభుత్వం మీకు అమృత్ ద్వారా మీకు 3,500 ఇచ్చిండ్రు, 3,500 కోట్లు ఇచ్చిండ్రు. నేను అడుగుతున్నా లేకపోతే ఇంకేదో ఇచ్చిందని ఏం గుజరాత్లో మోడీ గారి ఎస్టేట్లు అమ్మి మనకేమన్నా ఇచ్చిండా అధ్యక్ష? లేకపోతే ఆయన జాగీర్దారు భూములు ఏమన్నా అమ్మి మనకేమన్నా గుజరాత్ నుంచి మనకేమన్నా అదనంగా ఇచ్చిండా అధ్యక్ష? తెలంగాణ రాష్ట్రం ₹3,68,000 కోట్ల పన్నుల రూపంలో 5 సంవత్సరాల కేంద్ర ప్రభుత్వానికి చెల్లిస్తే కేంద్ర ప్రభుత్వం తిరిగి మనకు విడుదల చేసిన నిధులు ₹1,68,000 కోట్ల మాత్రమే. ఇది ఎవరి దయా దాక్షిణ్యం కాదు, ఎవరి ఆస్తులు మాన్యాలు అమ్మి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇవ్వలేదు అధ్యక్ష. ఇది ఎవరి దయా దాక్షిణ్యం కాదు, మన హక్కులు మనకి ఇవ్వకపోవడం వల్ల చట్టం రూపంలో పార్లమెంట్లో చేసిన శాసనాలను ఉల్లంఘించడం వల్ల ఇవాళ ఈ అంశం మీద ఇవాళ చర్చించాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఈరోజు నేను ఇంకొక మాట చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ఎట్లా అంటే 5 దక్షిణాది రాష్ట్రాలు చెల్లిస్తున్న పన్నులు ఎంత, తిరిగి 5 దక్షిణాది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది ఎంత, ఒక్క ఉత్తరప్రదేశ్కి ఇస్తున్నది ఎంత అనేది కూడా ఇవాళ చర్చించాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. 5 దక్షిణాది రాష్ట్రాలు 5 తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు ఈ 5 రాష్ట్రాల నుండి GST పన్ను వసూళ్లు ₹22,26,000 కోట్ల అధ్యక్ష. ఏమైంది ఆంధ్రప్రదేశ్కి? బాగానే ఉంది. సో ఈరోజు ఈ 5 రాష్ట్రాలు కలిసి పన్నుల రూపంలో చెల్లించింది ₹22,26,000 కోట్ల అధ్యక్ష. కానీ తిరిగి ఈ 5 రాష్ట్రాల కేంద్ర ప్రభుత్వం ఎంత ఇచ్చిందంటే ₹6,42,000 కోట్ల మాత్రమే. 5 రాష్ట్రాలు 22 లక్షల